రే మామ, ఫైల్స్ ఎక్కడరా కనిపించట్లేదు. ఎక్కడ పెట్టావురా? Hello SVP set. Finally, it's time, the most anticipated moment of the year. Welcome to the grand festival of SVP set Fiesta 2K24. అరే మామ ఏంట్రా ఇది? మా కాలేజ్ ఐడి కార్డ్ రా ఇది. అది ఓకేరా, ఇక్కడ ఫియెస్టా అనేది ఏదో ఉంది. స్టూడెంట్సే సైనికులై ఫీస్తాన్నే విజయంగా భావించి మేము చేసిన యుద్ధం రా ఇది. ఫియెస్టా ఏంట్రా? ఏ కాలేజ్ రా మీరు? తిరుపతి డిస్ట్రిక్ట్. తూర్ SVP set. ఫీస్టా ఇది ఒక ఫెస్ట్ కాదు, SVP సెట్ స్టూడెంట్స్ ఎమోషన్. అలాంటిది 2 years అయింది మనం సెలబ్రేట్ చేసుకొని. ఫెస్టివల్ చూడడానికి పక్క కాలేజీలకు వెళ్ళాల్సిన పరిస్థితి మారాలి, మనమే మార్చాలి. ఆగిపోయిన ఫీస్టాన్ని జరిపించాలి. SVP సెట్ అంటే ఏంటో చూపించాలి. లెట్స్ బ్రింగ్ బ్యాక్ ఏ గ్లోరీ ఆఫ్ SVP సెట్. గైస్, ఈసారి ఎలాగైనా సరే మనం ఫియెస్టా చేద్దాం. అవును తరుణ్, జూనియర్స్ అందరూ అడుగుతున్నారు ఫియెస్టా ఎప్పుడని. మనం ఫియెస్టా చేయాలిరా. ఈ సంవత్సరం మనం ఫియెస్టా చేయకపోతే మన జూనియర్స్ కి ఫియెస్టా అంటే ఏందో కూడా తెలియదు. నువ్వు చెప్పింది నిజమే, కానీ దానికి అందరూ పర్మిషన్ కూడా కావాలి కదా. గాయ్స్, మనం అనుకుంటే సరిపోదు. 10 మందితో అయ్యే పని కాదు, చాలా మంది సపోర్ట్ కావాలి. వెళ్దాం, ఇన్ఛార్జిని కలుద్దాం, ఫియెస్టాని జరిపిద్దాం. So from the burette and methyl orange in the conical flask using the titration. Use the titration with using the pipette also. Excuse me sir. అరే నువ్వు చెప్పరా, నువ్వు చెప్పరా. చిన్న ఎలా వచ్చారు సార్ అది ఫెస్టా? ఏ కాలేజీలో? అదంతా కాదు సార్, మనం ఎలాగైనా ఈ కాలేజ్ లో ఫియెస్టా చేద్దాం. అసలు మీరు యూనిటీ ఉందా? డైరెక్ట్ గా ఫెస్ట్ అడుగుతున్నారు. కనీసం డిపార్ట్మెంట్ ఈవెంట్ చేసి సత్తా ఉందా? సార్ మేము చేస్తాం సార్, మాకు ఛాన్స్ ఇస్తేనే కదా సార్ మేమేంటో ప్రూవ్ చేసుకుంటాం. అసలు ఈ కాలేజీలో ఫెస్ట్ ఎందుకు ఆపేశారో తెలుసా? కాలేజీలో ఫెస్ట్లు చేయాలన్నా, అవి సక్సెస్ అవ్వాలన్నా ఎటువంటి న్యూసెస్ ఉండకూడదు. వాళ్ళు ఎవరు నేను కొన్నికి వస్తున్నారా? వాళ్ళు ఎవరో తెలియగా వాళ్ళ మీద చేసారా? అయితే మీ అన్న వాళ్ళకి చెప్పురా. మీరు వాటిని కంట్రోల్ చేయగలుగుతారా? రేయ్, ఆ రోజు కొట్టుకున్న బ్యాచ్ పేరు వినోద్ బ్యాచ్ సార్. ముందు వాళ్ళని కంట్రోల్ చేయండి. We have good news guys. మనకి కల్చరల్ హబ్ కి పర్మిషన్ వచ్చేసింది. బట్ వన్ కండిషన్. ఒక గొడవ కూడా జరగకుండా చూసుకుంటేనే మనకి ఈ ఫెస్ట్ జరుగుతుంది. మన కాలేజ్ లో గొడవలంటే వినోద్ బ్యాచ్, హేమంత్ బ్యాచ్. అప్పుడు మేము వినోద్తో మాట్లాడి
అదిరా విషయం. మాకు కూడా ఫెస్ట్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి మేము కూడా సపోర్ట్ చేస్తాం. చివరికి హేమంత్ సపోర్ట్ కోసం చాలా ట్రై చేశాం, కానీ వాళ్ళు మాకు ఫెస్ట్ లేదు ఏమొద్దు, ఏం చేసుకుంటో చేసుకోపో. మాకు కావాల్సిన సపోర్ట్ ఇవ్వలేదు. మొత్తానికి కల్చరల్ క్లబ్ స్టార్ట్ చేశాం. ఫెస్ట్ చాలా బాగా జరుగుతుంది కదరా, ఇదే లాస్ట్ పర్ఫార్మెన్స్ అనుకుంటా. ఈసారి కూడా గొడవలు ఏం జరగకుండా ఉంటే బాగుంటుందిరా. అరే సునీల్, అక్కడేదో ఐడి కార్డ్ లేదు చూడు. ఐడి కార్డ్ ఎక్కడరా? 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 మన వాళ్ళు కొడుతున్నారా? వెళ్దాం రండిరా. ఏమైందిరా? మా వాడిని ఎందుకు కొట్టినారా? ఎక్కువ మాడతా నిన్ను కూడా కొడుతున్నా. సార్, అది అలా జరుగుతుంది అనుకోలేదు సార్. సరేలే అమ్మా, అయిందేదో అయ్యింది. ప్రోగ్రామ్ అయితే బాగా జరిగింది కదా, ఈసారి అయితే అలా జరగకూడదు. అయితే ఫియెస్టా కన్ఫర్మా సార్? ఫియెస్టా కంటే ముందు ఒక ఇండోర్ ఫెస్ట్ చేద్దాం. ఎనీ పర్ఫార్మెన్స్ వితౌట్ డాన్స్. డాన్స్ లేకుండా ఫెస్ట్ ఎలా సార్? కల్చరల్స్ అంటే డాన్స్ ఒకటే కాదు, ప్రతి ఒక్క స్టూడెంట్ లో ఒక హిడెన్ టాలెంట్ ఉంటుంది. దాన్ని మీరు బయటికి తీయండి. ఇందులో మీరు క్యాపబుల్ అని మాకు అనిపిస్తే అప్పుడు ఫియెస్టా గురించి ఆలోచిద్దాం. ఓకే సార్, మేము క్యాంపెయిన్ చేసి పార్టిసిపెంట్ లిస్ట్ తో మళ్ళీ కలుస్తాం. గాయస్, ఒక చిన్న అనౌన్స్మెంట్. ఈసారి మన కాలేజ్లో ఇంకో ఫెస్ట్ చేస్తున్నాం, బట్ ఈసారి అది ఇండోర్ ఫెస్ట్ చేస్తున్నాం. ఇండోర్ లో ఫెస్ట్ ఏంట్రా? అది కూడా కాలేజ్ టైంలో జరుగుతుంది. ఆ రోజు క్లాసులు జరుగుతాయా? ఈసారి కల్చరల్ క్లబ్ లో డాన్స్ పర్ఫార్మెన్సెస్ తప్ప మిగతా అన్ని ఉంటాయి. డాన్స్ లేకుండా ఫెస్ట్ ఏంట్రా? చూద్దాం. గైస్ వెయిట్. ప్రతి కల్చరల్స్ లో డాన్స్ పర్ఫార్మెన్స్ అనేటివి ఎక్కువ ఉంటున్నాయి. ఈసారి అలా కాకుండా న్యూ టాలెంట్స్ ని ఎంకరేజ్ చేయాలని ఇలా ప్లాన్ చేస్తున్నాం. లైక్ సింగింగ్, స్కిట్స్, స్టాండప్ కామెడీ, ఇన్స్ట్రుమెంట్స్ ఎక్సెట్రా. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు సపోర్ట్ చేయండి. ఇండోర్ ఫెస్ట్ సక్సెస్ఫుల్గా చేశాం. ఇంకా ఫీస్టా పర్మిషన్ కోసం ప్రతి హెచ్ఓడి సార్స్కి లెటర్స్ రాసి మేము టీమ్స్ డివైడ్ అయ్యి ఓకే పర్మిషన్ కోసం వెళ్ళాం. మా సార్ కూడా ఒప్పుకున్నారు. మీరు? మా సార్ కూడా ఒప్పించేసాం. మా సార్ కూడా ఒప్పుకున్నాడు. హర్షి, మీరు? మరి మీదేమైంది? ఏంటి ఫేస్తా చేయాలని ఫిక్స్ అయిపోయారా? ఎలాంటి గొడవలు జరగకుండా చూడగలరా? సో లాస్ట్ టైం అంటే ఈవెంట్స్ ఇండోర్ లో జరిగాయి కాబట్టి సరిపోయింది. సో ఫేస్తా అనేది అవుట్డోర్ యూనిట్ కదా. ఈసారి గొడవలు జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని పర్మిషన్ లేదు హర్షి. మా పరిస్థితి మళ్ళీ మొదలుకొచ్చింది. ఇప్పటి వరకు మేము చేసిన ప్రతి ప్రయత్నం కేవలం ఫీస్టా కోసమే. కాలేజీలో గొడవలు జరుగుతున్నాయని ఒకే ఒక కారణంతో
ఎవ్వరు ముందుకు రావడం లేదు. ఇంకా మాకుండేవి రెండు దారులు. ఒకటి గొడవలు జరగకుండా చూడడం, రెండు ప్రిన్సిపల్ సార్ని ఒప్పించడం. హై రేమంత్, మనం మాట్లాడుకొని చాలా రోజులు అవుతుంది. అయినా మీరు మాతో ఎందుకు మాట్లాడతారు? వచ్చిన విషయం చెప్పు. మన ఫ్రెండ్స్ అందరూ ఫీస్ట్ చేయాలని చాలా కష్టపడుతున్నారా. ఫస్ట్ ఇయర్ నుంచి మాట్లాడు నువ్వు, ఇప్పుడు ఫీస్ట్ ఉందని దగ్గరికి వస్తున్నావురా. ఫియెస్టా ఉన్నా లేకపోయినా నా ఫ్రెండ్ మా కష్టమైన నష్టమైన సుఖమైన దుఃఖమైన ఎలాగైనా ప్రతి సంవత్సరం ఈ ఫీస్టాన్ని ఆగిపోకుండా ఒక ఆనవాయితీలాగా జరిపిస్తారని కోరుకుంటూ మీ